చాలా అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ వర్తకులు ఎక్కువగా ఉంటారు, కిరాణి వర్తకులు. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. హెవీ వెహికల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి ఈ ఏరియాలో. అందువల్ల ఈ వ్యవస్థ చాలా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని పట్టించుకునే దాదులు ఇదే విధంగా దాదాపు చాలా ఏళ్ళ కమిషనర్కి ఏమో కంప్లైంట్ ఇచ్చినారా? స్థానిక ఎమ్మెల్యేకి కానీ రోడ్డు కూడా ఎమ్మెల్యే గారికి అయితే చెప్పినాము, ఆయన చేస్తామని కూడా ప్రకటిస్తున్నాడు. మీ పేరయ్యా? నా పేరు వెంకటస్వామి, డిపి వెంకటస్వామి. చాలా ఏళ్ళ నుంచి రోడ్డు పెండింగ్లో ఉంది, కానీ ఒక్కరు కూడా ఇంతవరకు ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. రోడ్డుకి చాలా డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ రేటుని వెడల్పు చేయాలని కూడా మేము కోరుతున్నాం. మీ పేరు అబ్దుల్ ఖాలిక్. మరి ఈరోజు కోణిగండ్ల రోడ్డుకి దాదాపుగా 15 సంవత్సరాలైనా కూడా పట్టించుకోలేని మున్సిపల్ నాయకులు, మున్సిపల్ అధికారులు, అలాగే కూటమి ప్రభుత్వం నాయకులు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు కూడా రోడ్డును మరమ్మతులు చేయాలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలు తిరుగుతున్న వాహనాలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని మిత్రులారా. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా వాటిలోకి వచ్చి కలిసి ఇక్కడ వెడల్పు ఎంత ఉంది అని తక్షణమే ఇక్కడ ఉన్న వాహనదారులకు కూడా, షాప్స్ ఓనర్స్ కూడా ఇబ్బంది లేకోకుండా కలిగించాలని మున్సిపల్ అధికారులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి 15 సంవత్సరాలైనా కూడా రోడ్డుకి చేయలేని పరిస్థితులు. అక్కడ దాకా అంబా భవానీ దగ్గర సరస్వతి స్కూల్ దగ్గరికి వేసినారు, మరి ఈ రోడ్డు అక్కడ దాకా వేసినారు. మేము హెచ్చరిస్తున్నాం, కానీ షాప్స్కి గుత్తలు కట్టడం లేదయ్యా, వాటర్ ట్యాంక్కి డబ్బులు కట్టడం లేదా? ప్రతి ఒక్కటి గుత్తలని ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరు తక్షణమే రోడ్డును వేసి ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని కేసనని స్థానిక నాయకులు కూడా, కూటమి ప్రభుత్వం కూడా వెంటనే ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని కేసనని తెలియజేస్తున్నాను. నా పేరు కె చిన్ని ప్రసాద్, POL జిల్లా.